ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతసేపు లోకల్ అవసరాలకు మాత్రమే తీసుకుంటున్నారు తప్ప లాంగ్ డ్రైవ్ల కోసం వీటిని తీసుకోవటం లేదు. ఈ క్రమంలో పరిశోధకులు ఓ శుభవార్తను చెప్పారు. సింగిల్ ఛార్జ్ పై 600 మైళ్ల దూరం అంటే 1000 కిలోమీటర్లు ప్రయాణించగలిగే విధంగా బ్యాటరీని తయారు చేయొచ్చని చెబుతున్నారు. అందుకోసం బ్యాటరీలో సిలికా జెల్ను వినియోగించనున్నట్లు వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఎంత ప్రాచుర్యం కలుగుతున్నా వాటిని విరివిగా కొనుగోలు చేయడానికి ప్రజలు ఆలోచిస్తున్నారు. కారణం దానిలో బ్యాటరీ. దీనిని ఛార్జ్ చేయడానికి గంటల కొద్ది సమయం పడుతుండడం, ఫుల్ ఛార్జ్ అయినా 100-200 కిలోమీటర్లు కూడా రాకపోవడం. దీంతో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకోవడానికి వినియోగదారులు ఆలోచిస్తున్నారు. ఎంతసేపు లోకల్ అవసరాలకు మాత్రమే తీసుకుంటున్నారు తప్ప లాంగ్ డ్రైవ్ల కోసం వీటిని తీసుకోవటం లేదు. నేటి ఈవీలు సగటున 480 కిలోమీటర్ల గరిష్ట పరిధిని కలిగి ఉన్నాయి. ప్రపంచంలోని అత్యధిక రేంజ్ కలిగిన లూసిడ్ ఎయిర్ ఛార్జితో కూడిన ఎలక్ట్రిక్ కారు కూడా దాదాపు 800 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఒక కొత్త అధ్యయనంలో ఏకంగా 600 మైళ్లు అందించగలిగే విధంగా బ్యాటరీని రూపొందించారు. లిథియం అయాన్ బ్యాటరీలలోని సిలికాన్ యానోడ్ల అధిక ఛార్జ్ సామర్థ్యాన్ని పెంచడానికి పరిశోధకులు చిన్న సిలికాన్ కణాలు జెల్ ఆధారిత ఎలక్ట్రోలైట్ ను ఉపయోగించారు. ఇది విజయవంతమైనట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను జనవరి 17న అడ్వాన్స్డ్ సైన్స్ జర్నల్లో ప్రచురించారు. ఛార్జింగ్ అనేది ఇన్వర్స్ గా పనిచేస్తుంది. పాజిటివ్ లిథియం అయాన్లో యానోడ్ వైపు వెనక్కి వచ్చినప్పుడు ఎలక్ట్రాన్లు సర్క్యూట్ టెర్మినల్ వైపు ప్రయాణిస్తాయి. అప్పుడు పాజిటివ్ ఛార్జ్ అందుకుంటుంది. ఎప్పుడైతే యానోడ్ వైపు అయాన్లు వెళ్లడం ఆగిపోతుందో అప్పుడు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయినట్లు లెక్క. ఈ ప్రక్రియ సజావుగా జరగడానికి లిథియం అయాన్ బ్యాటరీలలో యానోడ్కు సిలికాన్ చాలా ఎక్కువ మొత్తంలో అవసరమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం వినియోగిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీలలో ఇది 10 రెట్లు ఎక్కువ లిథియం అయాన్లను, సమానమైన గ్రాఫైట్ యానోడ్లను కలిగి ఉంటుంది. కానీ సిలికాన్ ఛార్జ్ అందుకున్నప్పుడు దాని పరిమాణం కంటే 3 రెట్లు పెరుగుతుంది. ఇది బ్యాటరీని దెబ్బతీస్తుంది. నానోమీటర్ స్కేల్ సిలికాన్ ఈ సమస్యను తగ్గించగలుగుతుంది. అయితే అటువంటి వ్యవస్థకు సంక్లిష్టమైన ఖరీదైన ఉత్పత్తి ప్రక్రియ అవసరం.